సో ప్రియా, నువ్వు ఎక్కడ పుట్టావు? కర్నూలు, ప్రాపర్ రాయలసీమ అమ్మాయిని. బాంబు బ్లడ్ లో ఉంది. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ఆ ఫైర్ ఉంటుంది. వాళ్ళు అందుకనే నన్ను ఏం అనలేదు మరి. చదువుకుంది అంత కర్నూలే, డిగ్రీ ఇవన్నీ హైదరాబాద్. నా కర్నూలు హైదరాబాద్ ఈజ్ మై సెకండ్ హోమ్ అని. సరే, మరి ప్రియా పెళ్లి ఎప్పుడు చేసుకోబోతుంది? అమ్మో సంబంధాలు చూసేవాళ్ళు నేను అగ్ని పరీక్షకు వెళ్ళక ముందు, కానీ ఇప్పుడు ఆ టాపిక్ ఏం రావట్లేదు మా ఇంట్లో కూడా. ఏదో చేస్తుంది లైఫ్ లో, సంపాదించుకుంటుంది, ట్రై చేస్తుంది అని వదిలేశారు. కాబోయే అబ్బాయి లేకపోతే కాబోయే బాయ్ ఫ్రెండ్ ఎట్లా ఉండాలి? నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. నేను గివర్ అనమాట. నేను ఎక్కువ కేర్ చేస్తాను, ఎక్కువ ప్యాంపర్ చేస్తాను. నాకు అన్ని ఎక్కువే. కోపం ఎక్కువే, ప్రేమ ఎక్కువే, బాధ ఎక్కువే, అన్ని ఎక్కువే. నన్ను నా అంత కాకపోయినా నేను ఒకవేళ చూసుకుంటే నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చి, నాకు ఒక సినిమా డైలాగ్ ఉంటది, తనే నా సైన్యం అని అంటారు. కొంచెం రొమాంటిక్ నేను లోకం అందరికి విలన్ లా ఉండాలి, నా దగ్గరకు వచ్చేసరికి హీరోలా ఉండాలి. చిన్నపిల్లలాగా ప్యాంపర్ చేయాలి. నా లైఫ్ లో ఏది జరిగినా, ఎటువంటి సిచ్యువేషన్ లో నేనున్నా తనున్నాడు అనే ధైర్యం ఉండాలి. నేను ఏ తప్పనే చేయని, లోకమంతా నాకు అగైన్స్ట్ అవ్వని, తను నా ముందు నిలబడి లేదు నేనున్నా అని చెప్పాలి. ఏమ్మా రెడీయా? అట్లా లుక్స్ నాకు అలా ఏం లేదు. డార్క్ అబ్బాయిలు చాలా బాగుంటారు కదా, చాలా కళ ఉంటది, మ్యాన్లీగా ఉంటారు. నేను హైట్ ఎక్కువ కదా, కొంచెం హైట్ ఉంటే బెటర్. తలెత్తి చూడు. అబ్బాయి కోసం మీరు ఏదైనా చేస్తాను. నేను ఒక్కసారి తను నా వాడు అనుకుంటే నేను ఏది చేయడానికైనా నేను రెడీ. అంతే. నేను ఫ్రెండ్షిప్స్ లో కూడా అలానే ఉంటాను. ఎక్కువ గివర్ అనమాట. నాకు గిఫ్ట్స్ చేయడం ఇష్టం, ప్యాంపర్ చేయడం ఇష్టం, ఎక్కువ ప్రేమిస్తాను. అది అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగేలా ప్రేమిస్తానేమో అని అనిపిస్తుంది. చూడండి, చాలా ప్రేమ ఉంది. మీరు తట్టుకుంటే చెప్పండి. మీరు చెప్పిన అవన్నీ మనకు ఓకే. రేపొద్దున మీరు పెళ్లి చేసుకుంటే అబ్బాయి కానీ మీ ఫోన్ పాస్వర్డ్ చెప్పాలి, మీ సీక్రెట్స్ అన్ని చెప్పాలి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పాలి. ఇవన్నీ తను వచ్చి మిమ్మల్ని రూల్ చేస్తే మీకు ఓకేనా? నాకు రూల్ చేయడం ప్రాబ్లం లేదు. నేను పాస్వర్డ్ ఇచ్చేస్తాను, తన పాస్వర్డ్ కూడా నా దగ్గర ఉండాలి. నాకు ఏదైనా మ్యూచువల్ ఉండాలి. నువ్వు అని ఫిక్స్ అయిన తర్వాత నా ఫోన్ లో ఏముంటుంది? బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ అవ్వకుండా స్ట్రాంగ్ గా ఉండాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నాకు ఎప్పుడు ఇలా అనిపిస్తుంది, ఇప్పుడు అమ్మతో, నాన్నతో, తమ్ముడితో, అక్కతో గొడవలు అయితే మనం వాళ్ళని వదిలేయడం. మనం లవ్ చేసే అబ్బాయిని మాత్రం వదిలేస్తాం ఒక చిన్న గొడవ వల్ల. నువ్వు లవ్ చేస్తున్నావు అంటే నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆలోచించి రిలేషన్ లోకి వెళ్తాం. అలాంటిది ఒక గొడవ వల్ల నువ్వు ఎలా వదిలేసావు? అమ్మని నాన్నని బ్రేకప్ చేసుకోవు కదా. నువ్వు ఫ్యూచర్ చూడాలనుకున్న అబ్బాయితో చిన్న రీజన్స్ తో వదిలేయడం అనేది నాట్ ఫైన్. మొత్తానికైతే ప్రియాకి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. పెద్ద ఏం కోరికలు ఏం కాదులే, కానీ అబ్బాయిలు కోట్లు ఇమ్మనే ఇస్తారు, కానీ మరీ ఏంటంటే కష్టం.